ఉత్తర్ ప్రదేశ్లోని హత్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తొలుత 27 మంది చనిపోయినట్టు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. కానీ ఈ సంఖ్య ప్రస్తుతం 107కి చేరుకుంది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. హత్రాస్ జిల్లా సికింద్రారావు ఏరియా రతిభాన్పూర్ గ్రామంలో ఆధ్యాత్మిక గురువు ఏర్పాటు చేసిన సత్సంగ్కు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పోలీసుల వెల్లడించిన సమాచారం ప్రకారం వేదిక వద్ద ఊపిరాడక అసౌకర్యానికి గురైన భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగిన సమయంలో చాలా వేడి, ఉక్కబోతగా ఉందని పోలీసులు తెలిపారు. ఇది భోలే బాబా అనే మత బోధకుడి సత్సంగ సమావేశం. మంగళవారం మధ్యాహ్నం ఎటావా, హత్రాస్ జిల్లా సరిహద్దులో ఉన్న ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహణకు తాత్కాలిక అనుమతి మంజూరు చేశాం అని అలీగఢ్ రేంజ్ ఐజీ సలబ్ మాథుర్ తెలిపారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున గుమిగుడిన భక్తులు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఒకరిపై ఒకరు పడటంతో తొక్కిసలాటకు దారితీసింది. నేను బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు అక్కడ పార్క్ చేసిన బైక్లు అడ్డుగా ఉన్నాయి. చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు, మరికొందరు చనిపోయారు అని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక బాధితుడు చెప్పాడు. ఈ ఘటనపై స్పందించిన యోగి ఆదిత్యనాథ్ 2 మంత్రులను అక్కడకు పంపారు. అలాగే సిఎస్, డీజీపీలను కూడా వెళ్లాలని ఆదేశించారు. బుధవారం ఆయన హత్రాస్కు వెళ్లనున్నారు. యూపీ ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. హత్రాస్ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతున్న సమయంలో ఈ ప్రమాదం గురించి తెలియడంతో ప్రసంగాన్ని మధ్యలోనే ముగించి సంతాపం తెలియజేశారు. ఉత్తర్ ప్రదేశ్లోని హత్రాస్లో తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు యూపీ ప్రభుత్వంతో టచ్లో ఉన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సభ ద్వారా అందరికీ హామీ ఇస్తున్నాను అని మోదీ అన్నారు. తొక్కిసలాట ఘటనపై హత్రాస్ కలెక్టర్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టింది. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నాం. ఘటనలో 50 నుండి 60 మంది వరకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇది ఓ ప్రైవేట్ కార్యక్రమం కాగా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అనుమతులు ఇచ్చారు. అధికారులే భద్రతా ఏర్పాట్లు చేశారు. కానీ మిగతావి నిర్వాహకులే చేసుకున్నారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయంపై దృష్టి సారించాం అని తెలిపారు. ఎటా జిల్లా పాటియాలి తహసల్కు చెందిన బహదూర్ గ్రామానికి చెందిన భోలే బాబా గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగిగా పనిచేసినట్టు చెబుతారు. 26 ఏళ్ల క్రితమే ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మతపరమైన సత్సంగాలు ప్రారంభించారు. ఆయనకు వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. మోడ్రన్ బాబాల మాదిరిగా కాకుండా బోలో బాబా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటారు. సామాన్య ప్రజానీకంలో ఆయనకు విశేషమైన ఆదరణ ఉంది. బోలో బాబా సత్సంగ కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రతి మంగళవారం నిర్వహిస్తుంటారు. దీనికి వేలాది మంది భక్తులు హాజరవుతుంటారు. భక్తులకు అవసరమైన ఆహార, నీటి వసతులను వాలంటీర్లే స్వయంగా ఏర్పాటు చేస్తుంటారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలోనూ పలు ఆంక్షలున్నప్పటికీ బోలో బాబా ఆదరణ ఏమాత్రం తగ్గలేదని, గణనీయంగా భక్తులు వచ్చే వారని వాలంటీర్లు చెబుతున్నారు.